ఏవండి, ఈ విషయం మీకెప్పుడెప్పుడు చెప్పాలని ఎదురు చూస్తున్నాను. మన కూతురు లక్ష్మి తల్లి కాబోతుందండి. వినడానికి ఎంతో ఆనందంగా ఉంది కదూ? నాకు కూడా అంతేనండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి వార్త వింటానని కల్లో కూడా అనుకోలేదండి. ఈ క్షణం మీరిక్కడ ఉండాల్సిందండి. నాకు తెలిసి మీరు లక్ష్మిని ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారు కానీ తను మాత్రం బుల్లి లక్ష్మికో బుజ్జి లక్ష్మికో జన్మనిస్తుంది. మీరుంటే ఎంత సంబరపడేవారు. ఈ విషయం తెలియగానే తనని పనికి పంపించకుండా రాణిలాగా చూసుకునేవారు. మీరుంటే ఏవేం చేసేవారు? నేను అదే చేద్దామనుకుంటున్నానండి. ఇక మీదట లక్ష్మిని ఉద్యోగం మానేమని చెప్పాను. ఇక్కడే పురుడిపోయాలి కదా. ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటాను నా కూతుర్ని. ఎంత కష్టమైనా లక్ష్మిని ఈ ఇంట్లో రాణిలా చూసుకుంటానండి. అరే, వచ్చేసినట్టున్నారండి. ఉండండి, వెళ్ళి చూసొస్తాను. లోపలికి రావచ్చా? అయ్యో, అడగాల. రెండుదినా, రండి రండి, కూర్చోండుదినా. బాగున్నారా వదినా? తాగడానికి ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఇప్పుడు అవన్నీ ఏం వద్దు గాని నువ్వు కూర్చో. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. విషయం మీకు తెలిసే ఉంటుంది. లక్ష్మి తల్లి కాబోతోంది. సహజంగా నీకు కూడా సంతోషం కలిగే ఉంటుందిగా. అలా అని చెప్పి నీ కూతుర్ని ఉద్యోగం మాన్పించే ప్రయత్నం చేయకు. లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. అది చెప్పడానికే వచ్చాను. ప్రెగ్నెన్సీకి జాబ్కి సంబంధం లేదు. హ్యాపీగా తన డ్యూటీ తను చేసుకోవచ్చు. అయ్యో, ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇవన్నీ కూడా మళ్ళీ చెక్ చేయి, ఓకేనా? సరే, నువ్వు వెళ్ళు. హాయ్ అన్నయ్య, ఏంటి ఈ రోజుకి గుర్తుకొచ్చాను? ఏంటి విషయం? ఏం లేదమ్మా, అది నువ్వు కొంచెం నా లక్ష్మిని బాగా జాగ్రత్తగా చూసుకోవా. బరువులు మోయనివ్వద్దు. పనిలో పడితే తన అన్ని విషయాలు మర్చిపోతుంది. అందుకే నువ్వు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పినా తను వినడం లేదు. తనకి ఆఫీస్లో సపోర్ట్గా ఉండి నువ్వే చూసుకోవాలి. విజయ్, అరే రే రే, ఆగండి అన్నయ్య, ఒక్క నిమిషం. ఎఫ్ఎం రేడియోలాగా ఓ చెప్తూనే ఉన్నారు. విషయం ఏంటి? లక్ష్మికి ఏం జరిగింది అసలు? తనని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలో నాకు చెప్పండి. అయ్యో, ఇంకా నీకు తెలీదా? మీ బెస్ట్ ఫ్రెండ్ నీకెప్పుడో చెప్పేసి ఉంటుంది అనుకున్నాను. అంటే లక్ష్మి నా దగ్గర ఏదో దాచింది. అలాంటిది ఏం జరిగింది? చెప్తా దాని సంగతి. సరే అన్నయ్య, మీరైనా చెప్పండి, ఏంటా విషయం? ఆ విషయం నేను నీకు చెప్పడం కంటే మీ ఫ్రెండ్ని అడిగి నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. ముందు వెళ్ళి తనతో మాట్లాడు. అమ్మా విజయ్. అన్నయ్య, మరే నువ్వు విషయం అడిగే ఎగ్జైట్మెంట్లో నువ్వు నేను చెప్పిన విషయం మర్చిపోవు కదా. లక్ష్మి ఈ టైంలో అస్సలు స్ట్రెస్ తీసుకోకూడదు. అంతేకాదు, తనతో ఎక్కువ పని చేయించొద్దమ్మా. ఎక్కడో చోట కూర్చొని చేసేలా ఏదో చిన్న పని చూపించు, ఓకేనా? సరే అన్నయ్య. నా దగ్గర విషయం దాస్తుందంటే ఇంత ధైర్యం దానికి? అవును, ఇంతకీ ఏ విషయం అయి ఉంటుంది? బరువులు మోయకూడదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అన్నారు. అంటే అంటే లక్ష్మి ప్రెగ్నెంటా? లక్ష్మి, కంగ్రాచులేషన్స్.
ఇంత తక్కువ టైంలో ఇంత గుడ్ న్యూస్ చెప్పావు. ఫైనల్ గా నన్ను విజయ్ నుంచి విజయ్ పిన్నిని చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్ష్మి. మీ ఆయన నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసా? లక్ష్మిని బాగా చూసుకో, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఇవ్వకు, బరువులు మోయకుండా ఉండమని జాగ్రత్తలు చెప్పారు.